అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే ది మోస్ట్ హై ఛానల్కి మరొకసారి స్వాగతం. మీ అందరికీ తెలుసు కదా, నిన్నటి నుంచి మనము క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి బైబిల్ నుంచి ఆదికాండం నుంచి మనము మొదటి నుంచి పరిశీలించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను చెప్పిన విధంగానే ఈ ఆదికాండం జెనసిస్ ఏదైతే ఉందో ఇది యూదుల పవిత్ర గ్రంథమైనటువంటి తోరాహ్ నుంచి సంగ్రహించబడినటువంటి గ్రంథములలో మొదటిది. కాబట్టి దీనిని మనం ధ్యానిస్తూ ఉన్నాం, లేదంటే దీన్ని మనం పరిశీలిస్తున్నాం అంటే అర్థం క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతూ ఉన్నామని కాదండి. సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నాం, సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను మొదటిగా చెప్పినట్లు దేవుడు ఏ మతానికి సృష్టికర్త కాదు, ఏ మతాన్ని సృష్టించలేదు, ఏ కులాల్ని నిర్మించలేదు, ఏ రాజ్యాల్ని ఆయన తయారు చేయలేదు. దేవుడు మనుషులను మాత్రమే సృష్టించాడు. ఆ సృష్టి యొక్క క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మనకున్నటువంటి ప్రాచీన గ్రంథాలలో తోరాహు కూడా ఒకటి. దానిలోని ఉన్నటువంటి మొదటి పుస్తకం ఏదైతే ఉందో అది బైబిల్లో కూడా ఉంది. దాన్ని మనం బైబిల్లో ఆదికాండం అని పిలుస్తాం. తోరాహులో కూడా దాన్ని అంటే జెనసిస్ని వాళ్ళు కూడా ఫాలో అవుతారు. కాబట్టి నిన్న మనం మొదటిగా చూసుకున్నప్పుడు దేవుడు భూమి ఆకాశమును సృష్టించాలని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో చూసినప్పుడు గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే మొదటి రోజు దేవుడు స్వర్గములను భూమిని తయారు చేశాడు. భూమి అగాధ జలములతో నిండి ఉన్నప్పుడు భూమి మీద అంటే ఈ జలముల మీద అంతా చీకటి కటిక చీకటి కమ్మి ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసి ఈ వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగుకు పగలని చీకటికి రాత్రని పేరు పెట్టాడు. మొదటిది ఉదయమును అస్తమయమును కలగా మొదటి దినమాయను అని మనం నిన్న చదువుకున్నాం. ఇప్పుడు 6వ వచనం నుంచి మనం చూసుకుంటే 8వ వచనం వరకు ఈ 2 వచనాల్లో 2వ దినము ఆయన చేసినటువంటి సృష్టి క్రమము మనం చూడవచ్చు. అది నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను, దయచేసి వీక్షకులు గమనించే ప్రార్థన. ఆదికాండము 6వ అధ్యాయం నుంచి 8వ వచనం, 6వ వచనం నుంచి 8వ వచనం, మొదటి అధ్యాయం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. ఓకేనండి, ఇది 2వ దినము దేవుడు చేసినటువంటి ప్రక్రియ. ఏం చేశాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ అగాధ జలములను 2గా విభజించాడు. ఒకటి భూమి మీద, రెండవది భూమి ఆవరణము పైన. ఓకే, ఈ భూమి మీద ఉన్న జలములను కొంత వేరు చేసి ఆకాశంలో కూడా కొంత జలాన్ని ఏమంటారు భద్రపరిచాడు. అది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మేఘాలు చల్లబడినప్పుడు మనకి ఏం కలుగుతుంది? వర్షం పడుతూ ఉంది. అంటే ఆకాశం నుంచే కదండి పడుతూ ఉంది. ఇక్కడ ఆకాశం అని దేవుడు మెన్షన్ చేశాడు.
రెండవ జలాలను ఎక్కడ పెట్టాడంటే ఆకాశంలో పెట్టాడు. మన భూమి ఆవరణంలో ఆకాశం నుంచి మేఘాలు వర్షిస్తేనే కదండి వర్షం పడుతుంది. ఆ రీతిగా దేవుడు వర్షం పడేదానికి కావలసినటువంటి ఏర్పాట్లను ఆరంభ దినాల్లోనే ఆయన ఆలోచన చేసి నీరంతటినీ భూమి మీదే కాకుండా కొంత పైన కూడా స్టోర్ అయ్యే విధంగా ఆయన ప్రణాళిక చేశాడు. ఈ విధంగా రెండవ రోజున ఆయన కొత్త అంశాలనేమి సృష్టించలేదు, కానీ ఉన్న వాటిని క్రమబద్ధీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ అగాధ జలములను విభాగాలుగా చేసి రెండవ దినాన్ని వాటిని ఏర్పాటు చేసినట్లు చూస్తూ ఉన్నాం. ఓకే అండి శ్రోతలు, అర్థమైంది కదా. మొదటి దినమున దేవుడు స్వర్గములను భూమిని తయారు చేశాడు, సృష్టించాడు. ఈ అగాధ జలములతో నిండి ఉన్న భూమిని చీకటి ఆవరించి ఉన్నటువంటి కారణం చేత దేవుడు వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కలిగినప్పుడు అది మంచిదైనట్టు దేవుడు చూచి వెలుగును చీకటిని వేరు చేసి వెలుగుకు పగలని రాత్రికి చీకటని పేరు పెట్టాడు. అక్కడ అస్తమయమును ఉదయమును కలగగా మొదటి దినమైంది. ఇక్కడ రెండవ దినాన్ని ఈ జలములను వేరు చేసి రెండు భాగాలుగా విభజించి ఆయన రెండవ రోజు తన ప్రక్రియను పూర్తి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 దినములైంది. దేవుని సృష్టి అంతా కూడా 6 దినములలో పూర్తి చేసినట్లు మనం ఈ యొక్క గ్రంథంలో పరిశీలిస్తూ ఉంటాం. కాబట్టి 2 దినములైంది. మిగిలిన 4 దినములను గూర్చిన ప్రస్తావన రేపు మనం కొనసాగిద్దాం. అంతటి వరకు మీ అందరికీ సెలవు. మరలా చెప్తూ ఉన్నాను, ఈ కులాల కొట్లాటకు మతాల గుద్దులాటలకు మీరు వెళ్ళకండి. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి అనుకున్నా, దేవునితో మాట్లాడాలనుకున్నా, మీరు ఉన్న చోటనే ఉండి ఆయన్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రార్థించండి. మీరున్న చోటనే మీతో దేవుడు మాట్లాడతాడు. మనకి దేవునికి మధ్యవర్తులు ఎవరు లేరు. ఆ విషయాన్ని మళ్ళా మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ఏ పాస్టర్ గారు మన గురించి ప్రార్థన చేయవసరం లేదు. ఏ బ్రాహ్మణుడో మన గురించి అర్చకత్వం చేసి మన కోసం అర్చన చేసి దేవుడి దగ్గర మన గురించి నివేదించక్కర్లేదు. మనకి దేవునికి మధ్యవర్తి ఎవరూ లేరు. జీవమున్న ప్రతి మనిషిలో దేవుని ఆత్మ సంక్లిప్తమై ఉంది. కాబట్టి ఎవరు దేవునితో మాట్లాడాలనుకున్నా, ఎవరు దేవుణ్ణి అన్వేషించాలనుకున్నా ఆయనకి మీ దగ్గరగానే ఉన్నాడు గనుక మీరున్న చోటని మనపూర్వకంగా పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన్ని బతకండి. దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం. మీ అందరికీ సెలవు.